విశాఖతో పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.5గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణంనాయుడు, విశాఖలో భూకంపానికి సంబంధించిన సమాచారం ఏంటి? దాని ప్రభావం ఏ మేరకు ఉంది? విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున 5:07 8 నిమిషాలకి మధ్య ప్రాంతంలో స్వల్ప కాలం పాటు ఒక 10 సెకండ్ల పాటు భూమి అయితే కంపించింది. అయితే దీన్ని చూసుకుంటే కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కూడా నివేదిక కూడా ఇచ్చింది. అయితే ఈ భూకంప ప్రభావం వల్ల లేదా భూకంప తీవ్రత వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ విశాఖ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకోలేదు. విశాఖలోని ప్రధానంగా నగరంలోని ఎంబీపీ, అప్పుగర్, పెద్దవాళ్ళ చెరువు, గాజువాక, అరిలోవ, మంగళపాలెం తదితర ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత కనిపించింది. దాదాపు 7 నుంచి 10 సెకండ్ల పాటు భూమి అయితే కనిపించింది. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంప తీవ్రత అయితే చోటు చేసుకుంది. కొంతమంది ఈ వాకింగ్ కి బయటకు వచ్చిన వాళ్ళు, నడకకు లేదా ఎక్సర్సైజులకి, జిమ్ కి వెళ్లే వాళ్ళు, వారంతా కూడా దీని యొక్క కొంత స్వల్పకాలం పాటు కంపించినటువంటి భూమిని అయితే వాళ్ళు అనుభవించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఇది చోటు చేసుకోలేదు. అది పూర్తిగా సముద్రంలో ఏర్పడడంతో ఇటు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ ఎలాంటి ప్రభావం పెద్దగా దీని మీద అయితే లేదు. ధన్యవాదాలు కృష్ణంనాయుడు.